హలో ఫ్రెండ్స్, మనం ఈ 2025 చివరి రోజుల్లో అయితే ఉన్నాం. ఇప్పుడు చివరి అమావాస్య కూడా ఈ నెల 19వ తారీఖున జరగబోతుంది. ఈ అమావాస్య చివరి అమావాస్య అవడం వల్ల 5 రాశుల వారి జీవితం అయితే మారబోతుంది. మరి ఆ 5 రాశులు ఏంటి, ఎందుకు మారుతుంది, ఏమి కలిసి వస్తుంది ఆ రాశులకి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. డిసెంబర్ 19, 2025 చివరి అమావాస్య ఈ సంవత్సరంలో 5 రాశులకి డబ్బు శుభవార్తలతో పాటు ఎన్నో జరగబోతున్నాయి. రేపు అనగా డిసెంబర్ 19న జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. చివరి అమావాస్య తర్వాత ఈ 5 రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆనందం, శ్రేయస్సు కూడా కలగబోతున్నాయి. మరి ఏ రాశులు కలిసి వస్తుందంటే, ముందుగా సింహరాశి. సింహరాశి వారికి అమావాస్య బాగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మకం కూడా కలుగుతుంది. మీకు చేదు జ్ఞాపకాలు, ఎదురు దెబ్బలన్నీ తొలగిపోతాయి. పనికి తగ్గ గుర్తింపు, సమాజంలో గౌరవం, జీవితంలో ఆనందం అయితే ఉంటాయి. రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత బాగా కలిసి రాబోతుంది. ఊహించని బహుమతులను పొందుతారు. దీనికోసం శ్రమించిన పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటారు. సంతోషకరమైన జీవితాన్ని కూడా అందుకోబోతారు. మూడో రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ అమావాస్య తర్వాత బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. మానసిక పరిస్థితుల్లో కూడా మార్పును చూస్తారు. కొత్త వార్తలు మానసిక స్థితిని మారుస్తాయి. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనసు తేలిక పడుతుంది. నాలుగో రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ సమయంలో అనేక రకాల లాభాలను పొందుతారు. రూపొందించిన ప్రణాళికల్లో మార్పులు వచ్చిన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. శుభ వార్తలను కూడా అందుకుంటారు. ఇక 5వ రాశి మీనరాశి. మీనరాశి వారికి అమావాస్య తర్వాత బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రియమైన వారితో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి కొత్త జీవితాన్ని కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి ఈ 5 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఇక అమావాస్య నాడు మనం ఏం చెయ్యాలి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. అమావాస్య నాడు దానం చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని అయితే చూస్తారు. అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకోవాలి. అలాగే వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితాన్ని చూస్తారు. పేదలకు అవసరమైన వారికి మీకు తోచిన దానం చేస్తే కూడా చక్కటి ఫలితం అయితే ఉంటుంది. అలాగే సానుకూల ఆలోచనలు పెంపొందించుకుని కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తే మొత్తం అన్ని కలిసి వస్తే ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి అమావాస్య రోజున ఈ పనులు చేయండి. అలాగే ఎవరైతే కలిసి వచ్చే రాశులు ఉన్నాయో వారికి యాడ్స్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.